మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక బుధవారం రోజు మిరియాలతో ఇలా చేస్తే 24 గంటలలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోటీశ్వర్లుగా మారిపోతారు. రేపు కార్తీక బుధవారం మీ ఇంటిలో ఉన్న మిరియాలతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మిరియాలు ఆరోగ్యపరంగా చాలా మేలును చేస్తాయి. అలాగే మిరియాలతో పరిహారాలు చేయటం వల్ల డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదృష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మనలో చాలామంది బాగా డబ్బును సంపాదిస్తారు, కానీ వీటిని పొదుపు చేయలేకపోతారు. అలాగే కొంతమంది డబ్బును సంపాదించడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు, కానీ డబ్బు సంపాదించడానికి వారికి ఒక అవకాశం కూడా దొరకదు. మనందరి జీవితాలలో డబ్బు ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారి దగ్గర జనాలు ఈగల్లాగా ఉంటారు. డబ్బు ఉన్న వారిని, డబ్బు లేని వారిని ఈ సమాజం వేరువేరుగా చూస్తుంది. కొంతమందికి డబ్బుకు లోటు లేకపోయినా వారి జీవితం ఏదో ఒక సమస్యతో నిండి ఉంటుంది. మరి కొంతమందికి ఆర్థిక సమస్యలే ముఖ్యమైన సమస్యలుగా ఉంటాయి. ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోయినా మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు అంటే దానికి ప్రధాన కారణం నరదృష్టి. కొంతమంది తెలుసో తెలియకనో మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటారు. మీ ఇంటిపై లేదా మీ ఇంటిలోని వారిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు వారికి ఆరోగ్యపరంగానో ఆర్థిక పరంగానో సమస్యలు వస్తాయి. పీడకలలతో బాధపడిపోతూ ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతారు. ఇలా మీ ఇంటిలో వారు ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఈ చిన్న పని చేయండి. మిరియాలతో ఈ చిన్న పనిని చేయటం వల్ల మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. 24 గంటల్లో మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది. మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మరి రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే పరిహార శాస్త్రంలో నల్ల మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మిరియాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి మూలికగా పనిచేస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు మిరియాలు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. మీ జీవితంలో ఉన్న చీకట్లను తరిమి కొడతాయి. అయితే నల్ల మిరియాలతో ఏం చేయాలి అంటే రేపు కార్తీక బుధవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈరోజు తలస్నానం చేయాలి, అలాగే పూజ కూడా చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఏమీ తినకుండా చేయాలి. మీరు ఉదయం ఈ పరిహారం చేసిన, సాయంత్రం ఈ పరిహారం చేసిన, స్నానం ఖచ్చితంగా మాత్రం చేయాలి. అలాగే దీపం కూడా వెలిగించుకోవాలి. ఇక ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి. మన అందరి ఇంటిలో ప్రమిదలు అయితే ఉంటాయి కదా. ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవాల నూనెను వేసుకోవాలి. ఈ పరిహారంలో ఆవాల నూనెను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ పరిహారం నరదృష్టి నుండి బయటపడడానికి చేస్తూ ఉన్నాం కాబట్టి ఆవాల నూనెను వాడాలి. ఆవాల నూనె పోసి 4 ఒత్తులను ఆ ప్రమిదలో వేసుకోవాలి. 4 ఒత్తులు ప్రమిదలో ఒక్కొక్క వైపు వేయాలి. ఆ 4 ఒత్తులు 4 దిక్కులను చూస్తున్నట్లుగా వేసి దీపం వెలిగించుకోవాలి. అలా దీపం వెలిగించిన దానిలో 9 మిరియాలను కూడా వేయాలి. మిరియాలను ప్రమిదలో వేశాక ఆ ప్రమిదను ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి తిరగాలి. అన్ని గదులలో తిరగాలి. ప్రతి గదిలో తిరిగేటప్పుడు మనస్సులో మా ఇంటిలో ఉన్న చెడంతా పోవాలి, మా ఇంటి వారిపై ఉన్న చెడు శక్తి, నరదృష్టి అంతా పోవాలని అనుకుంటూ అన్ని గదుల్లో తిరిగి ఆ దీపం ప్లేట్ను ఏదైనా ఒక గదిలో మూలకు పెట్టండి. ఎవరికీ కనబడిన ప్లేస్లో ఈ ప్లేట్ను పెట్టండి. ఈ పరిహారం మొదలుపెట్టే ముందు అంటే దీపం వెలిగించే ముందు ఒక్కసారి టైం చూసుకోండి. మళ్ళీ 24 గంటల తర్వాత అదే సమయానికి ఆ ప్లేట్లో పెట్టిన ప్రమిదను కదిలించాలి. ఒకవేళ మీరు ఉదయం 7 గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు 7 గంటలకు మిరియాలు వేసిన దీపం దగ్గరకు వచ్చి నమస్కరించుకోవాలి. స్నానం చేసిన తర్వాతనే ఈ మిరియాల దీపం దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత ఆ ప్రమిదలో వేసిన వత్తులను పక్కకు పెట్టాలి. మిరియాలను ఆ ప్రమిదలోనే ఉంచి 2 కర్పూర బిళ్ళలను వేసి కర్పూరాన్ని వెలిగించాలి. ఆ మిరియాలను ఇలా కాల్చటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు
వెళ్ళిపోతుంది. మీ ఇంటి వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. 4 వైపులా ఒత్తులను వేయటం వల్ల నలువైపుల నుండి వచ్చే చెడంతా కూడా లాగేసుకుంటాయి ఆ మిరియాలు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీరు మార్పును చూస్తారు. మిరియాలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇలా రేపు కార్తీక బుధవారం రోజున మిరియాల దీపం వెలిగిస్తే 24 గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరగనేదే ఉండదు. చాలామంది మేము ఇతరుల ఏడుపుల వల్ల ఎదగలేకపోతూ ఉన్నాము, మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఇంటికి ఈ ఒక్క ఫోటోను తగిలించండి. ఈ ఒక్క ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెడితే మీ ఇంటిపై, మీ వ్యాపారంపై ఎలాంటి చెడు శక్తి పనిచేయదు. కీడు కలిగించే చెడును లేదా దృష్టిని దిష్టి అంటారు. దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే. నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దృష్టి అంటే చూపు. మనం చూసేది సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్య ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది. ఆ చెడు దృష్టి తాకే మనిషి అయినా సరే మరి దేనినైనా మాడి మసి చేస్తుంది. దృష్టి నుండి కాపాడడానికి సర్వశక్తివంతుడైన శుభదృష్టి గణపతి ద్వారా బయటపడవచ్చు. ఆ అశుభ దృష్టి మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి ఈ గణపతిని పెట్టుకోండి చాలు. మహాగణపతి యొక్క 33వ రూపమే ఈ శుభదృష్టి గణపతి. చాలా విచిత్రంగా ఉంటుంది గణపతి రూపం. గణపతికి మహావిష్ణువు తర్వాత శంకు చక్రాలను ధరించిన దైవశక్తి ఉంటుంది. శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టి నుండి మనల్ని రక్షించి సుఖ సంతోషాలను ఇవ్వగలడు. శుభదృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన మనకు దిష్టి బాధలు ఉండవు. ప్రతిరోజు ఆయన రూపాన్ని పూజించాలి. ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, దుకాణాల్లో పూజించటం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు, అభివృద్ధి చేకూరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి. గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తర దిశ చూసేలాగా తగిలించుకోవాలి. పూజ గదిలో కానీ ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతల విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంలో విజయోత్సవంతో దర్శనమిస్తాడు. ఈ దృష్టి గణపతి ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెట్టుకొని మంచి శుభ ఫలితాలను పొందుకోండి. అలాగే రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి నరదృష్టి వంటి చెడు ప్రభావాల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.